ఎంత భయంకరమైన చీకటైనా ధర్మ జ్ఞాన వెలుగు దీవెనతో కాంతులు చూపే మన హిందూ సమ్మేళనం వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. మరి చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు పాలమూరుకి రావడం ఒక మణిదీపం లాంటిది. అభినవ దేవత భారత్ మాత నా ప్రాణము, మీ అందని ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం సంస్కారాలు, ఐక్యత, సమయానికి సంభాషణ, కుటుంబ ఏకత్వం మరియు భారతీయ జీవన విలువలను పాటించడం. మన సమాజంలో చూస్తే ఇల్లు బాగుపడాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి, సమాజం బాగుపడాలంటే బాధ్యత గల నాయకులు ఉండాలి. కానీ మనం బాగుపడాలంటే మంచి స్నేహితులు మన వెంట ఉండాలి. సో అటువంటి స్నేహితులను ప్రదానం చేస్తున్న ఈ హిందూ సమ్మేళనాన్ని మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. సమాజంలో డబ్బుతో పైకొచ్చిన వాడిని డబ్బున వ్యక్తి విలువిస్తాడు, కష్టపడి పైకొచ్చిన వారిని కష్టపడి ప్రతి వ్యక్తి విలువిస్తాడు. కానీ దేశభక్తితో కూడిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు మరియు ఆదర్శిస్తారు. అందుకే మన రక్త ప్రతి చుక్క ఒకే మాట, అది జై జవాన్ జై కిసాన్. మరి సూర్యుడు అలసిపోతే భూమికి చంద్రుడు తోడు ఉన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక తోడు ఉంటుంది. అటువంటి దేశభక్తి మీ అందరి తోడు ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరినీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటి, మల్లె పూల కన్నా, మంచు పొరల కన్నా, నెమిలి హోయిల కన్నా, సెలయేటిల కన్నా మన పాలమూరు హిందూ మిత్రుల అనుబంధం అందమని నేను బల్లగుద్ది చెప్పగలను. హిందూ సమ్మేళనంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే డబ్బు సంపాదించడం ఎవరికైనా సాధ్యం, కానీ కుటుంబాన్ని సంపాదించుకోవడం అదృష్టవంతులకే సాధ్యం. మరి జీవితం ఒక ప్రయాణం అయితే ఆ ప్రయాణంలో అత్యంత అందమైన సహచరం లాంటిది ఒక కుటుంబం అని నేను చెప్పగలను. బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని విలువ ఇవ్వకుండా చూడడం తప్పు. కష్టకాలంలో మనకు ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మన కుటుంబం వాళ్ళే మనకు బలమైన ఆధారంగా ఉంటారు. అందుకే మనందరం కూడా కుటుంబ విలువలను కాపాడుకోవాలి అనేసి నేను అందరితో కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది, అంటే ఇంత చిన్న వయసులో నేను ఇదంతా ఎలా అచీవ్ చేశాను అనేసి. సో దాని గురించి చెప్పాలంటే నేను మా అమ్మ బడిగా భావించాను. మా అమ్మ నేర్పించింది ఒకటే, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. అందుకే మా అమ్మ పలుకులను నా రెక్కలుగా మార్చుకున్నాను. అందుకే పాకిస్తాన్ మరియు ఇరాన్ లాంటి దేశంలో మన జెండాని రేపరేపలాడించాను. నా పిహెచ్డిలో నా టాపిక్ రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే మహిళా సాధికారత గురించి నేను రీసెర్చ్ చేశాను ఇక్కడే. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నా యొక్క పర్సనల్ వినయం ఏమిటంటే, మనం చూస్తే పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ జీవితకాలం మర్చిపోలేము. అయితే నేను పుట్టినప్పుడు చాలామంది మా అమ్మ నాన్నకు చెప్పారు, ఆడపిల్ల పుట్టింది బంగారం కొనండి అనేసి. సో అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నిర్ణయించారు, మేము బంగారం అయితే కొనము, మా పాపనే బంగారంలా తయారు చేస్తాము అనేసి వారు నిర్ణయించారు. ఇది నిజమైంది ఎప్పుడైతే నేను పాకిస్తాన్, ఇరాన్ మరియు వేరే దేశాల్లో గోల్డ్ మెడల్స్ గెలిచాను మరియు యావత్ భారతదేశంలో ఒక గోల్డెన్ గర్ల్గా పేరు తెచ్చుకున్నాను. మన భారతదేశంలో ఆడపిల్లలు పుట్టినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నవి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే గుండెకాయ లాంటిది. సిరిసిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది. కావున మనము ఆడపిల్లల్ని ఒక ఆదిశక్తిగా భావించాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. మనము మన పురాణాల్లో, మన మైథాలజీలో చూస్తే కూడా సింహవాహినిగా దుర్గామాత, హంసవాహినిగా సరస్వతీదేవి, గుడ్లగుబ్బ వాహినిగా లక్ష్మీదేవి.
సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు. అయితే ఆ దేవతలను పూజించడమే కాదు, స్త్రీ జాతిని గౌరవించడం మన బాధ్యత. సో నేను కోరుకునేది ఒకటి, మీరు అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి హిందూ సమ్మేళనంలో మొదటి పాయింట్ మనం తెలుసుకుంది కుటుంబం గురించి. సో అదేవిధంగా మనందరం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ మరియు స్థిరత్వం లేని వారి సలహాలను నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే. కానీ హిందూ సమ్మేళనం మంచి మానవత్వం, మంచి వ్యక్తిత్వం మరియు మంచి సలహాలకు ఒక వేదిక ద్వారం లాంటిది. కావున హిందూ సమ్మేళనం ద్వారా మనము పర్యావరణ రక్షణ కొరకు పిలుపు ఇస్తున్నాము. అయితే మనందరము మనస వాచ కర్మ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ పర్యావరణ రక్షణ అనేది చిన్న పని కాదు, అది ఒక తపస్సు లాంటిది. ఎండిన నేలను పచ్చదనంగా మార్చాలి, భూమాత ఒడిని అందంగా అలంకరించాలి. నిద్ర చాలా విచిత్రమైనది, అది వస్తే అన్ని మర్చిపోయేలా చేస్తుంది, రాకుంటే అన్ని గుర్తొచ్చేలా చేస్తుంది. సో భవిష్యత్తులో మనము హాయిగా పడుకోవాలంటే మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అయితే మనందరం కూడా ఈరోజు కలిసి ఒక సంకల్పం చేద్దాం, పచ్చని ప్రపంచాన్ని నిర్మిద్దాం. ఎందుకంటే మనము చెట్లు నాటితే జీవితం చిరునవ్వులు చిందిస్తుంది, మరియు భూమాత సేవే నిజమైన సేవ, పచ్చదనమే జీవితానికి అందం అనేసి నేను చెప్పగలను. యువశక్తి కూడా ఇక్కడ ఉంది ఈరోజు. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మా అమ్మ నాన్న చెప్తూ ఉంటారనమాట, జీవితంలో మనము ఎంత ఎదిగినా, ఏ స్థాయికి ఎదిగినా అంత ఒదిగి ఉండాలి అనేసి. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నడూ విద్య నేర్పిన గురువుని మర్చిపోవద్దు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు, మరియు అవసరం తీరాక సహాయపడిన నేస్తాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో సినారియో ఎలా ఉందంటే, అది ఏ విషయమైనా కానీ అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఎందుకంటే తింటున్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అంటారు. మీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, దాని తర్వాత చేతులెత్తేస్తారు. అయితే మీరు జీవితంలో ప్రతి అడుగు చాలా చాలా జాగ్రత్తగా వేయాలి అనేసి నేను యువశక్తితో కోరుకుంటున్నాను. మరి మనము చూడొచ్చు, రాముడు రాయిని ఆరతిగా మార్చాడు, అదేవిధంగా శివుడు గంగని తలిపై మోసినాడు. సో వారి స్ఫూర్తితో మన జీవితానికి బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శిల్పి. మనం తలుచుకుంటే అన్నీ సాధ్యమే. మరి సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో, కానీ సముద్ర తీరానికి చేరేవే కొన్ని. అదేవిధంగా జీవితంలో పరిచయం ఎందరో, కానీ జీవితాంతం తోడు ఉండేది మా హిందూ స్నేహితుల మిత్రుల స్నేహం ఒకటే అని నేను చెప్పగలను. సో అందుకే చెప్తాను, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కొళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మా హిందూ మిత్రుల స్నేహం ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది అని నేను చెప్పగలను. అన్ని జీవితం ఒకటి మనకు నేర్పదు. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అయితే ప్రస్తుత సమయంలో మనం అర్థం చేసుకున్న విషయం ఒకటే, అదేంటంటే దేశీయ ఉత్పత్తులను ఉపయోగించాలి, లేకపోతే మళ్ళీ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. మరి మన దేశపు వనరులతో అభివృద్ధి జెండాను ఎగరేయాలి, ఆత్మనిర్భరత దీపాన్ని వెలిగించి ముందుకు సాగాలి. లోకల్ను వోకల్ చేయడం మన నినాదంగా మారాలి. అదే నిజమైన దేశభక్తి అనేసి నేను చెప్పగలను. అయితే మనందరం కలిసి ఆత్మనిర్భర్ భారత్ కళను మరింత నిజం చేయాలి అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇవన్నిట్లో ముఖ్యమైన విషయము హిందూ సమ్మేళనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో హక్కుల కన్నా ముందు కర్తవ్యాలను మనం పాటించాలి.
అది ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఓటు వేయడం, మరియు నిజాయితీగా ట్యాక్స్ పే చేయడము మరియు శిక్షను ప్రోత్సహించడం, మన దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడుతూ మన రాజ్యాంగాన్ని గౌరవించడం మరియు చట్టాలను పాటించడం, ఇతరులకు సహాయం అందించడం, ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండడం మన యొక్క సూత్రాలుగా మారాలి. మనం ఈరోజు మన ధర్మం కోసం, మన దేశం కోసం తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాము. సో మీరందరూ కూడా ఇది తెలుసుకోవాలి. యావత్ ప్రపంచంలో సుమారు 200 దేశాలు ఉండొచ్చు. ఈ 200 దేశాల్లో అమెరికా వయసు సుమారు 500 సంవత్సరాలు, ఇరాక్ ఇస్రాయిల్ వయసు 2000 సంవత్సరాలు, మరియు చైనా వయసు 5000 సంవత్సరాలు. అయితే అమెరికా, ఇరాక్, ఇస్రాయిల్, చైనా 500 నుంచి 5000 సంవత్సరాల సభ్యత సంస్కృతి ఉండొచ్చు. దానికన్నా ముందు అసలు ఈ దేశాలే లేవు. కానీ మీరు మన భారతదేశం యొక్క చరిత్ర, సభ్యత, సంస్కృతి ఎంత పురాతనమైనదో చెప్పగలుగుతారా? మీ అందరితో అడుగుతున్నాను, చెప్పగలుగుతారా? చెప్పలేరు. వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా తెలియదు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలోనే ఏ చరిత్రకారుడి కులమానాలకి చిక్కని కాలం మన భారతదేశం యొక్క కాలం అని నేను చెప్పగలను. మరి మీరు చూడండి, మనుషులకు చావు ఉంటుంది, కానీ దేశాలకు చావు అనేది ఉండదు. ప్రపంచంలో సుమారు 28 దేశాలు శాశ్వతంగా లేకపోయాయి. అవి కూడా ఆషామాషి దేశాలు కావు. ఓనాటి పేరు ప్రతిష్ట ఉన్న దేశాలు కూడా మట్టిలో కలిసిపోయాయి. అలెగ్జాండర్ గ్రీక్ సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతటా విస్తరించే లోపల తన దేశానికి వచ్చే ముందు చనిపోయాడు. అటువంటి గ్రీక్ దేశం ప్రపంచంలోనే లేదు. మరియు రోమ్ అనే దేశం చరిత్రలోనే లేదు. మీరు చూడండి, సిరియా, సుమేరియా, బాబులోనియా, మెసొపొటామియా, మరి అదేవిధంగా ప్రపంచంలోని చరిత్రగాంచిన దేశం ఈజిప్ట్. దాంట్లో కూడా మిగిలినవి 2, కింద మమ్మీస్, పైన ఆకాశం. మరి ఈ 28 దేశాల సభ్యత, సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయింది. అయినప్పటికీ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు ఆక్రమణలకు గురైనా, ఎన్నిసార్లు దండయాత్రలకు గురైనా మన దేశ సభ్యత, సంస్కృతి చెక్కు చెదరలేదు. మనము హిస్టరీలో చూస్తే షేకులు, హూరులు, బార్బరులు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఆంగ్లేయులు తలకాయ కింద చేసుకున్నా, కాళ్ళు మీద పెట్టుకున్నా మన దేశ సభ్యత, సంస్కృతిని ఏం చేయలేకపోయారు. మరి 1857 నుంచి 1947 వరకు నానాసాహెబ్ పేష్వా, తాంత్యా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు 3,50,000 మంది ఉరి కంబాలను ముద్దు పెట్టుకున్న దేశం మన భారతదేశం. మరియు అటువంటి మహానుభావులను కన్న తల్లి మన దేశం. అయితే ఇటువంటి దేశంలో పుట్టడం మన పునర్జన్మ సుకృతంగా మనందరం భావించాలి. ఎందరో మాతృమూర్తులు రక్తాశులు చిందిస్తూ దేశ రక్షణ తొలి పాఠం అని తనయులను సాగపంపారు. అటువంటి మాతృమూర్తులు చేసిన బలిదానాన్ని మనం ఎల్లప్పుడూ మర్చిపోలేము. జీజాబాయి, పార్వతీబాయి, రల్లిదేవి, జగరాణి దేవి, జగవంతిబాయి మరియు జీజాబాయి లాంటి మాతృమూర్తులు శోకంతో కాదు, గర్వంతో నవభారత నిర్మాణానికి పునాది వేశారు. సో అందుకే చెప్తాను, యావత్ బ్రహ్మాండంలో అమ్మకు మించిన మరియు ఆత్మకు మించిన దైవం లేదు, లేదు, లేదు. దేవుడు ఎక్కడో కాదు, నిన్ను కన్న అమ్మ రూపంలో నిన్ను కాపాడుతూ నీ వెంటనే అమ్మ రూపంలో ఉంటాడు. అందుకే చెప్తాను, గుడి లేని దైవం అమ్మ, కళ్ళ కపటం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాటే అమ్మ, అమ్మ, అమ్మ అని నేను చెప్పగలను. మరి అదేవిధంగా మీరందరితో, ఇక్కడున్న యువశక్తితో నేను చెప్పేది ఒకటే, వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవము ఎలా, యువశక్తి లేని సమాజం ఎలా అని నేను పదే ప్రశ్నలు ఇస్తున్నాను. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం
మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి మా నాన్న చెప్పారు. సో మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తే ఏదైనా సాధించగలము అనే నినాదానికి మీరందరూ పునాది వేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. మరియు మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా